అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నిజమేనండి, మీరు అన్నట్లు రాహుల్ సార్ ఒక్క నిమిషం కూడా ఆఫీస్ లో ఉండట్లేదు. అతగాడు ఆఫీస్కి రావడం, అంజలి గారు అడుగు పెట్టడం ఆలస్యం, ఇద్దరు కలిసి పక్షుల్లా ఎగిరిపోవడం. అవునవును, నేను కూడా చూస్తున్నాను. నువ్వు లిప్ ని టిష్యూ పేపర్ మీద రుద్దకుండా ఇలాంటివి కూడా చూస్తున్నావా? నీకంత సీన్ లేదు. రాహుల్ సార్ని అంజలిని చూసిన తర్వాత నిఖిత కూడా లిప్స్టిక్ వేసుకోవడం మానేసిందిలేండి. మానేశారని పనిచేయడం మానేసావనుకో అసలుకి మన దేశం చాలా లాస్ లో ఉంది. నిజమే మరి. నా పేరులో మతుంది గాని నా అందంతో ఎవరి మతి పోగొట్టలేకపోయాను. ఎంత మైకంగా చెప్తోందో. టేబుల్ కింద దూరి పాపం ముసలాడి మతి పోగొట్టడం మాకు తెలియదు అనుకుంటోంది పాప. బాస్ వచ్చేస్తున్నారు. లేదా పనులు చూడండి. కూర్చో. అర్జున్ ప్లీజ్, నో, నేను వెళ్ళాలి. అప్పుడేనా? రాహుల్ వచ్చేస్తాడు, ఇప్పటికే లేట్ అయింది. ప్లీజ్ ఇంకాసేపు ఉండొచ్చుగా. నో, రాహుల్ వచ్చేసరికి నేను ఇంట్లో ఉండాలి. నీతో ఉంటే నాకు టైమే తెలియడం లేదు. అలాగే అనిపిస్తుంది. వెళ్తాను. ఓకే, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరే, బాయ్. బాయ్. ఏంటి రాహుల్ ఆలోచిస్తున్నా? ఫీల్ అవుతున్నావా? మనం చేసింది తప్పు కాదని నాకు అనిపిస్తోంది. మనమేం చిన్నపిల్లలం కాదు. మన ఇద్దరికి పెళ్ళైపోయింది. ఒకరినొకరం కావాలనుకున్నాం, అన్నీ తెలిసి నిర్ణయించుకున్నాం. అలాంటప్పుడు ఫీల్ అవ్వడంలో అర్థం లేదు. కావచ్చు, కానీ చూడు రాహుల్, ఇది యాక్సిడెంటల్ గా జరగలేదు. మనిద్దరం కావాలనే ఒకటయ్యాం. ఇవన్నీ మర్చిపో, వెళ్ళి స్నానం చెయ్యి. బాడీతో పాటు మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. చెప్పానుగా, వెళ్ళు. మరి ఇంత సెన్సిటివ్ ఏంటి? అమ్మయ్యా, రాహుల్ ఇంకా రాలేదు. ఏమండి, ఏంటి అదోలా ఉన్నారు? ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది. వెళ్ళి స్నానం చేసిరండి, వేడిగా భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు, నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. ఎందుకు తినలేదబ్బా? పెట్టిన క్యారియర్ పెట్టినట్టే ఉంటుంది. ఆఫీస్లో వర్క్ ఎక్కువైంది అంటున్నారు కదా, అందుకే నేను అంతా అయి ఉండొచ్చు.
మోసం చేస్తున్నానా? నా విషయంలో రాహుల్కి అనుమానం వచ్చుంటుందా? అమ్మో, నేను తప్పు చేశానని తెలిస్తే ప్రియా ఏమనుకుంటుంది? తనకి ఈ విషయం తెలిస్తే హే. అంజలి ఏం చేస్తుంటుంది? నేను చేసింది కరెక్టేనా? అయినా అంజలి విషయంలో నాకెంత మాత్రం బాధ్యత లేదు కదా. ఏమైనా అంజలి చూసుకుంటుంది. రాహుల్ ఎందుకలా ఉంటున్నాడు? నేను పంపిస్తున్న క్యారియర్ తినట్లేదు. ఏమై ఉంటుంది? అర్జున్ని కానీ కలిశాడా? నా గురించి ఏమైనా తెలుసుంటుందా? అంజలితో తిరిగితే ఆనందానికి ఆనందం, సుఖానికి సుఖం దక్కుతుంది. అందం ఉంది, డబ్బుంది, ₹1 ఖర్చుండదు. నో ప్రాబ్లం. అర్జున్ విషయం అయ్యుండదు. ఆఫీస్లో ఏదైనా టెన్షన్ అయి ఉంటుంది. నో ప్రాబ్లం. ఈయనేంటి ఇంకా నిద్రపోతున్నారు? ఏమండి, ఏమండి, లేవండి. ఓ మై గాడ్, లేట్ అవుతుంది. నువ్వు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి. మీరు స్నానం చేశారండి? హలో, హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. ఐఎమ్ నాట్ ఫైన్. ఏమైంది? నిద్రే పట్టడం లేదు. ఎందుకో? కళ్ళు మూస్తే నువ్వే, మనసంతా నువ్వే. నీకోసం ఎదురు చూస్తున్నాను. కమాన్, వచ్చేయ్. సారీ అర్జున్, నేను రాలేను. ప్రియా, అవును, ఏదైనా శృతి మించకూడదు. లీవ్ ఇట్ యార్. నా కోసం నువ్వు, నీ కోసం నేను, అంతే. వస్తున్నావా లేదా? నేను రావట్లేదు. సరే, నేనే వస్తాను. ఓకే, నో, నువ్వు రావద్దు. అయితే నువ్వేరా. నువ్వు రాకపోతే నేనే వస్తా. నా మనసు నా మాట వినడం లేదు. ఏంటి, వస్తున్నావా? రమ్మంటావా? నేనే వస్తాను. గుడ్. ఫోన్ పెట్టేస్తా. బాయ్. హలో. అంజలిని. హలో. రాహుల్, నేను అంజలిని. చెప్పు. నిన్ను చూడాలనుంది. ఆఫీస్లో వర్క్ ఉంది. తీసి డస్ట్ బిల్లో వేయి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్. రాహుల్, నాకేం చెప్పదు. తొందరగా ఇంటికి వస్తున్నావా లేదా? అది కాదంజలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఓకే. హాయ్.
హాయ్ ఏంటి ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మన్నావు? వెదర్ చాలా బాగుంది, అయితే నిన్ను చూడాలనిపించింది, అందుకే రమ్మన్నాను. వర్షం పడుతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావు? నీలాంటి అందమైన అమ్మాయి పక్కనే ఉంటే ఇంకా అనుకోవడానికి ఏముంది? ఎప్పుడు పడితే అప్పుడు ఇలా రమ్మంటాం ఏమన్నా బాగుందా? మూడొచ్చినప్పుడు రావాలి కానీ నేను ముసుగుదాన్ని పడుకున్నప్పుడు కాదు. మూడ్ రావాల్సింది నాకు, నీకు కాదు. నన్ను ప్రశ్నించే వాళ్ళన్నా ఎదురు చెప్పే వాళ్ళన్నా నాకు నచ్చదు. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకున్నాను కాబట్టి నన్ను నీకు అర్పించుకున్నాను. థ్యాంక్స్. ఓకే బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇది రాహుల్ ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సీడీ సార్. ఏం చూస్తున్నావు? ఇక్కడికి మధుమతి వచ్చిందే. ప్రతిసారి మధుమతి ఇక్కడ ఉంటుందని నీ అనుమానమా? చూడు చూడు, ఉందేమో చూడు. ఇక్కడ చూడు, లేదు కదా? అక్కడ కూడా చూద్దురా. అదా రా, ఇందులో కూడా చూడు. లేదా? లేదు. కావాలంటే బాత్రూమ్ లో కూడా చూడు. కాదా? బాత్రూమ్ ని బెడ్రూమ్ ని చూపించినట్టు చూపిస్తాడేంటి? చూసుకో, ఉందా? నో నో, నాకేం తెలియదు. అవునవును, ఎప్పుడు మీకేం తెలియదు. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? సార్ అది మీరున్నారేమో లోపలికి వెళ్ళాను, బయట నుంచి ఎవరో గడపెట్టేశారు. ఆ గడి పెట్టింది నేనే కదా. Shut up and get out. ఎస్ బాస్. అటు కాదు, ఇటు. ఓకే బాస్. వద్దు. ఇక్కడ ఆగు. ఇదిగో. నువ్వెక్కడికి వెళ్ళి వస్తున్నావు? తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ కోసం వెళ్ళాను, మెడికల్ షాప్ బంద్ అయి ఉంది. అవును, మీరేంటి ఇంత ఆలస్యంగా, పైగా ఆటోలో వచ్చారు? ఆఫీస్లో లేట్ అయింది, పైగా సిటీ బస్సులు కూడా ఏమి దొరకలేదు, అందుకే పద.
రాత్రి వేళ ఇంటికి ఎప్పుడూ రాలేదు. ప్రియా ఏమనుకుంటుంది? రాహుల్ నేను చెప్పింది నమ్ముంటాడా? ప్రియా నేను చెప్పింది విని నమ్ముంటుందా? నమ్ముంటే ఇంకా ఏంటి ఆలోచన? నా మీద ఏమీ డౌట్ వచ్చిండదు కదా? ఏమో. ఓకే. బాస్ చూపు నా మీద ఎప్పుడు పడుతుందో ఏంటో. మధుమతి, నీవక్కడా నేనిక్కడ. రా మధుమతి. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. ఇన్నేళ్లుగా నా మతి పోగొట్టావు కదా మధుమతి. నువ్వే నోరు తెరిచి చెప్తావేమో అనుకున్నా. ఇక ఆగలేకపోయాను. అందుకే నా మనసులో ఉన్న మాట నేనే చెప్తున్నాను మై డియర్ మధుమతి. అయితే నేను ఈ సామ్రాజ్యానికి రాణివి నువ్వే. ఈ సీటు నీదే. ఈ ఆఫీస్ కి బాసువు నువ్వే. అవును, నేను బాస్ని. Yes, ఐఎమ్ ద బాస్. yes. ఐఎమ్ ద బాస్. 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 మధుమతి, ఎస్ బాస్. ఏంటలా చూస్తున్నావు? కమ్యా. కమింగ్ బాస్. థ్యాంక్ యూ బాస్. ఏ మళ్ళీ ఏంటి? నల్లటి కాఫీతో నీ ఒళ్ళు నల్లగా అయిపోతుంది. తెల్లటి పాలు తీసుకొస్తా, తాగే. కాఫీ ఎవరా? సార్, బాస్ పిలిచినారు. ఇది టేబుల్ మీద పెట్టాయి. సార్ పిలిచారట. ఆ, ఏంటి ఈ మధ్య ఆఫీస్ లో సరిగా ఉండడం లేదు? అది అంజలి గారు. అంజలి, అంజలి, ఐఎమ్ యువర్ బాస్, నాట్ అంజలి, యు నో. మీరు చెప్పారు కాబట్టి. లేకపోతే అంజలి గారి కోసం వర్క్ చేసి పెట్టడానికి నేనేమి ఆమె వర్కర్ని కాదు కదా. చెప్పాను కదా అని ఎప్పుడు అంజలి పని చూడడం కాదు. సారీ సార్, ఇంకెప్పుడు ఇలా జరగదు. గుడ్. ఆఫీస్. హలో. బాబాయ్, అక్కడ రాహుల్ ఉన్నాడా? అవునమ్మా, ఉన్నాడు. అర్జెంట్ గా రాహుల్ ని నా దగ్గరికి పంపించండి. అది అది కాదు, ఇది కాదు, అర్జెంట్ గా పంపించండి. అలాగే. అంజలి పిలుస్తుంది, అరగంటలో అక్కడ ఉండాలంట. సారీ సార్, నేను వెళ్ళను. వెళ్ళవా? అర్థమైన వాళ్ళ కోసం నేను మాటలు పడలేను. బాబు, నువ్వు అలా అన్నకు. అంజలికి తెలిస్తే నా పీక పట్టుకుంటుంది. ప్లీజ్ వెళ్ళు. మరి ఇంతకు ముందే అన్ననయ్యా, ఇంకెప్పుడు అలా అన్నను. వెళ్ళు. మీరు ఇంతగా బతిమాలుతున్నారు కాబట్టి వెళ్తాను. రాహుల్, సార్. నిన్ను ఇలా అన్నానని అంజలికి చెప్పకు. ఓకే సార్. వెరీ సిన్సియర్ పర్సన్. ఎప్పుడు ఇలానే. ముందు ఫ్యామిలీ ప్యాక్ తగ్గించి 6 ప్యాక్ తగ్గించి. దిష్టి తగలకుండా ఉంటుందని ఫ్యామిలీ బ్యాగ్ మెయింటైన్ చేస్తాను. సార్, కాఫీ వద్దురా. వద్దా? ఆయనకు అక్కడ ఫుల్ మీల్స్ ఉంటే ఇక్కడ కాఫీ తాగుతాడా? మొద్దు. నీకున్న తెలివితేటలు నాకు లేవు కదా. నువ్వు నేర్చుకోవాలి మరి. నువ్వే నేర్పాలి. తాగు. తాగే.